థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల అక్క. ఇప్పటి వరకు మనం అఖిల అక్క గారి సాక్ష్యం విన్నాము. ఇలాంటి సమాజంలో ఉంటున్నటువంటి ఈ ట్రాన్స్జెండర్ యొక్క సమస్యలను, వారి శ్రమలను, వారి దుఃఖాన్ని, వారి ఆవేదనను, వారిని తృణీకరించబడిన విధానాన్ని, వారికి కొందరు గౌరవం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వారితో ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు కొందరే ఉన్నారు. కాబట్టి చాలా మటుకు సమాజంలో వీరికి ఒంటరితనము, ఎవరు లేనటువంటి విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమను వారు కనుగొని సమాజంలో, సంఘంలో ఇప్పుడు వారు ఒకరిగా జీవించేటటువంటి భాగ్యం క్రీస్తు యేసు ద్వారా కలిగింది. కాబట్టి నేను సమాజానికి విన్నపం చేసే విషయం ఏంటంటే, మనము ఈ యొక్క జనరేషన్లో వీరిని దేవుని యొక్క ప్రేమ చేత మన కన్ను దృష్టిని మార్చుకొని, మన ఆలోచన విధానాన్ని, ధోరణిని మార్చుకొని వీరిని మనలో ఒకరిగా భావించి, వీరికి గౌరవం ఇచ్చి, వీరిని ఆదరించి, వీరిని మనం దూరం చేయకుండా మనలో ఒకరిగా చేర్చుకొని వీరికి కూడా సమాజంలో సమాన హక్కులను, సమానత్వాన్ని కలిగించేటటువంటి విధానంలోనికి రావాలి. అలాంటి మార్పు సమాజానికి కావాలని, అలాంటి మార్పు రావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరియు గవర్నమెంట్ను కూడా, ఎన్జిఓస్ను, ఇలాంటి సోషల్ యాక్టివిస్ట్ను అనేకులు కూడా ఇలాంటి విషయాలలో స్కూల్స్లలో, కాలేజీలలో, యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన మార్పు కోసం, వీరి కోసం ఒక అవేర్నెస్ కూడా కలిగించాలని గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, అన్ని ఎన్జిఓస్ కూడా ఇలాంటి వీరి సమాజం కొరకు ఒక చేంజ్, ఒక మార్పును కలిగించేటటువంటి అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ అక్కగారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, ఆమె సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. గాడ్ బ్లెస్ యూ.